హాయ్ వెల్కమ్ టు అను వ్లాగ్స్. వేసవి అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది బార్లీ. సమ్మర్ మొదలైందంటే చాలు బార్లీ జావా, బార్లీ నీళ్ళు తాగడం మనందరికీ తెలిసిందే. బార్లీలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయినా రోజు బార్లీ జావా తాగడం అంటే బోరు కొడుతుంది. అందుకే కేవలం జావా మాత్రమే కాకుండా నోరూరించే రుచికరమైన బార్లీ లడ్డూలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సూపర్ టేస్టీ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో బార్లీ గింజలు వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. బార్లీ గింజలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. పాకం పట్టే పనేమి లేకుండా ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతో అప్పటికప్పుడు చాలా సులువుగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే ప్యాన్లో 1/2 కప్పు దాకా పల్లీలను కూడా వేయించుకోవాలి. పల్లీలను లో ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. పల్లీలు మాడిపోకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే లడ్డు టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 1/2 కప్పు దాకా అవిసె గింజలను కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బార్లీ గింజలు, పల్లీలు, ఫ్లాక్స్ సీడ్స్ వీటన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన బార్లీ గింజలు, ఒక 4-5 యాలకులు కూడా తీసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే వేయించిన పల్లీలు, అవిసె గింజలు కూడా వేసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో బెల్లం తురుము వేసి చేతితో బాగా కలపాలి. బెల్లం పొడిలో పూర్తిగా కలిసిపోయేంత వరకు ఈ మిశ్రమాన్ని మళ్ళీ కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్నిటిని మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, పౌడర్ని చేతిలోకి తీసుకోగానే దగ్గర కరంగానే లడ్డు అయిపోతున్న ఈజీగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన బాదం, జీడిపప్పులు వేసి దోరగా వేయించుకోవాలి. అవి వేయగానే ఆ నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ను ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బార్లీ బెల్లం మిశ్రమంతో వేసి కలపాలి. డ్రై ఫ్రూట్స్ని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని యూస్ చేయడం జరిగింది. అవసరాన్ని బట్టి కొద్దిగా నెయ్యిని కలుపుతూ మీరు కావాల్సిన సైజులో గుండ్రంగా లడ్డూలు చుట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బార్లీ లడ్డూలు రెడీ. వీటిని గాలిచోరని డబ్బాల్లో భద్రపరుచుకుంటే వారం రోజుల దాకా నిల్వ ఉంటాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే వేసవిలో శరీరం త్వరగా అలసిపోతుంది కాబట్టి ఈ సమయంలో శరీరం ఉష్ణోగ్రత తగ్గించి ఈ బార్లీ లడ్డూలు మనకు తక్షణ శక్తినిస్తాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ బార్లీ లడ్డు రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి.